Hi, welcome to Global Cuisine Wow I'm Ruchi with me Chef Udvita. చూస్తూ సౌత్ ఆఫ్రికన్ వీక్ ఫైనల్ ఎపిసోడ్కి వచ్చేసాం. ఫైనల్ ఎపిసోడ్ ప్రతిసారి అన్నట్టుగాను ఒక పవర్ ప్యాక్డ్ కల్చరల్ ఫ్లేవర్స్ తోటి ఉండేటట్టుగా ఉంటాం కదా. ఈ వీక్ మొత్తం కూడా మనం వెరైటీ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్ ఫ్లేవర్స్ చూసాం. కానీ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీస్ అసలు సౌత్ ఆఫ్రికన్ ఫ్లేవర్స్ మొత్తం తీసుకొచ్చేసి ఆ కల్చర్ని మొత్తం మిక్సీలో వేసేసి పెట్టేసుకుంటే ఎలా ఉంటాయి రెసిపీస్ ఎలా ఉంటాయి అన్నమాట. సో మనం కేప్ మలై ఫ్లేవర్స్ ఉన్న ఒక బ్యూటిఫుల్ సౌత్ ఆఫ్రికన్ వంటని చికెన్ తోటి ఈరోజు మనం తయారు చేసుకుందాం. పేరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వంటకం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ రెండు రెసిపీస్ ఒకటికొకటి పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ చేస్తాయి అనమాట. సో మనం సర్వ్ చేసుకునే ఈ వంటగా ఇంకా సస్పెన్స్ చెప్పును, కాస్త రైస్ ఉంటుంది అండ్ డ్రైడ్ చికెన్ కూడా కొంచెం గ్రేవీ స్ట్యూయిష్ డ్రైడ్ చికెన్ లాగా కూడా తయారు చేసుకుందాము. రెండు కలిపేసి సర్వ్ చేశారనుకోండి సౌత్ ఆఫ్రికన్ ట్రీట్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం కొంచెం రివర్స్ గేర్లో వెళ్ళిపోదాము. ఫస్ట్ చికెన్ రెడీ చేసేసుకొని అవెన్లో పెట్టేసుకుని తర్వాత రైస్ని తయారు చేసుకుందాం. ఈరోజు మాత్రం మీకు ఫుల్గా బ్రీఫ్ ఇచ్చేసి నోరు ఇచ్చేసాను కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రెసిపీ పేరే డెనింగ్ లేస్. ఈ డెనింగ్ లేస్ అనేది వెరైటీ ఆఫ్ డిఫరెంట్ మీట్స్తో తయారు చేసుకోవచ్చు. ట్రెడిషనల్గా డెనింగ్ లేస్ అనే ఈ వంటకానికి పేరు జావనీస్ భాషలో మీట్ ఆఫ్ వాటర్ బఫెలో డెంగ్ డాంగ్ అనే పేరుతోటి వచ్చిందట. కానీ అది మారుతూ కాలక్రమేణా మారుతూ ఉంటుంది కదా, అలాగే ఇట్ బికేమ్ డిఫరెంట్లీ ఫ్లేవర్డ్ మీట్ తోటి చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకునేటట్టుగా తయారు చేసుకున్నారు. ఈరోజు నేను చికెన్ వింగ్స్ తోటి తయారు చేసుకుంటున్నాను క్విక్ అండ్ ఈజీగా. ఈ డెనింగ్ లేస్కి కావాల్సిన మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి చింతపండు అన్నమాట. సో ఈ రెసిపీ కాస్త పులుపుగా కాస్త తీయగా ఉంటుంది. ఎందుకు అంటే చింతపండు ఫ్లేవర్స్ అంటే కొంచెం తీయగా కొంచెం పులుపు ఉంటుంది కదా, ఆ కాంబినేషన్ తోటి. చింతపండు గురించి ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. కాస్త టామరిన్ పేస్ట్తో సహా నేను యూస్ చేస్తున్నాను కొంచెం బ్రౌన్ షుగర్, చికెన్ వింగ్స్ వేసుకుందాం, బిర్యానీ ఆకు అండ్ ఒక చిన్న క్యూట్ లిటిల్ జాజికాయ కూడా. దీంతో పాటు వేసుకుందాం మనం సాంఫ్, ఆవాలు, ఇట్స్ ఇంట్రెస్టింగ్ వేసుకుందాం, కాస్త గార్లిక్ అండ్ హోల్ పెప్పర్ అంటే మిరియాలు దంచకుండా యూస్ చేసిన మిరియాలు అండ్ ఒక ఆనియన్ అండ్ ఫైనలీ లవంగాలు. సౌత్ ఆఫ్రికన్ ఫ్లేవర్స్ వాళ్ళ కల్చర్ లాగే చాలా రిచ్గా గ్రాండ్గా స్ట్రాంగ్ పవర్ పంచ్ తోటి ఉంటుందన్నమాట. అందుకని ఇందులో లవంగాలు, మనం మిరియాలు, చింతపండు లాంటి వెరైటీ కాంబినేషన్ తోటి తయారు చేసుకుంటున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను స్టవ్, యాడ్ చేసుకుందాం ఇందులో ఆయిల్, అండ్ నేను ఫస్ట్ ఆనియన్స్ని ఈరోజు మిక్స్ చేసేసుకుంటాను. కొంచెం కచ్చా పక్కగానే రఫ్గా చాప్ చేసేసుకుందాం మనము. సో దట్ చిన్న చిన్న బిట్స్ లాగా కూడా మనకి ఈ ఉల్లిపాయలు తగులుతుంటాయి. అండ్ సేమ్ పాయింట్ ఆఫ్ టైం కాస్త క్యారమలైజ్ కూడా అవుతుంది కదా, మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. చాపింగ్ ఆనియన్స్, దీంతో పాటు మనం గార్లిక్ని కూడా రఫ్గా చాప్ చేసేసుకుందాం. హోల్గా కూడా వేసుకోవచ్చు, కానీ రఫ్గా చాప్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా స్ట్రాంగ్గా తెలుస్తుందని యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఇలా యాడ్ చేసుకుంటున్నాను కాస్త వెల్లుల్లిపాయలు, తర్వాత నేను ఇందులో వేసుకుంటున్నాను ఒక చిన్న బిర్యానీ బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఆ మంచి ఫెమిలియర్ అరోమా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త సాంఫ్. బేసికలీ నేను వెల్లుల్లిపాయలు వేసుకున్న వెంటనే ఆనియన్స్ యాడ్ చేయకుండా రెగ్యులర్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఫస్ట్ ఈ ఆయిల్ని ఫ్లేవర్ఫుల్గా తయారు చేస్తున్నాను. అంటే ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వీటిలో ఫ్రై అవుతూ ఉండగా ఆయిల్కి కూడా ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది కదా, దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఇప్పుడు మీతో మాట్లాడుతూ వేసుకున్నాను కాస్త లవంగాలు కూడాను వేసుకుందాం, హోల్ మిరియాలు అండ్ కాస్త ఆవాలు.
రెగ్యులర్గా వేసుకునే ఆవాల కంటే కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు వేసుకున్న హర్బ్స్ అని సపరేట్గా వద్దు, కొంచెం తెలియకుండా ఈ ఫ్లేవర్ కావాలి అంటే ఇంకొక ట్రిక్ ఉంది. ఇవన్నీ అంటే వేసుకున్న ఈ లవంగాలు కానీ, మిరియాలు కానీ, ఆవాలు కానీ అన్నీ బాగా దంచేసుకుంటే కచ్చపక్కగా వేసేసుకున్నా కూడాను పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ నేను వేసుకునే ఇన్ని రకాల బ్యూటిఫుల్ ఫ్లేవర్ఫుల్ పవర్ఫుల్ హర్బ్స్ కూడాను అండ్ స్పైసెస్ కూడా తెలియాలన్నట్టుగానే నేను సపరేట్గానే వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ చికెన్ వింగ్స్ని డైరెక్ట్గానే. ఇప్పుడే వేసేసుకుందాం కాస్త ఉప్పు, సరిపోతుంది. అండ్ కొంచెం ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్ కూడా. రెండు సైడ్లు బాగా ఫ్రై చేసుకుందాము. గుడ్. ఈరోజు మనం తయారు చేసుకున్న ఈ బ్యూటిఫుల్ సౌత్ ఆఫ్రికన్ రెసిపీని నేను అవెన్లో కుక్ చేసుకోబోతున్నాను. సో బేసికలీ నేను తయారు చేసేదల్లా ఒక బేస్ మాత్రమే. తర్వాత అవెన్లో పాపింగ్ చేసేసుకుని చికెన్ వింగ్స్ని పర్ఫెక్ట్గా లోపల నుంచి కుక్ చేసుకుంటే ఆ హీట్కి ఆ బోన్స్లో ఉన్న ఫ్లేవర్స్ కూడా రిలీజ్ అయ్యి ఇంకా టేస్టీగా తయారవుతుంది. కాబట్టి యాక్చువల్లీ డూయింగ్ అ బేస్ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు నేను ఒక చిన్న ట్రిక్ని ఫాలో అయిపోతాను. చింతపండు ప్యూరీ అనేది చాలా థిక్గా ఉంటుంది కదా, అందుకని నేను కొంచెం లిక్విడ్గా తయారు చేసుకుని కింద అడుగున అంటకుండా మనం రెడీ చేసేసుకున్నాం అనమాట. ఓకే, వాటర్ బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆల్ రైట్, మనం చింతపండు పేస్ట్ని కాస్త వాటరీగా యాడ్ చేసుకున్నా కూడాను కార్న్ ఫ్లవర్ యాడ్ చేసుకున్న మిక్స్చర్ లాగా సిరప్ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో కారపొడి యాడ్ చేస్తున్నాను. ఈరోజు మనం తయారు చేసుకునే వంటకం ప్రొసీజర్ మొత్తం ఉల్టా పుల్టానే ఉంది, కానీ ఫైనల్ రెసిపీ మాత్రం అలా ఉండదు. ప్రతిసారి కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అవ్వాలి, కానీ కాస్త రూల్స్ బ్రేక్ చేస్తేనే కదా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మనకి. ఓకే, ఒక మంచి బ్యూటిఫుల్ స్ట్రాంగ్ కలర్ ఉన్న బేస్ రెడీ చేసుకుంటున్నాను. ఎస్, ఆల్రెడీ ఈ రెగ్యులర్ ప్రాసెస్ కంటే కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకోవాలి వంటకాలని చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను ఇందులో అనియన్స్ని యాడ్ చేస్తున్నాను. అనియన్స్ ఇప్పుడు యాడ్ చేయడానికి ఒక చిన్న రీజన్ కూడా ఉంది. ఎందుకో తెలుసా, ఫస్టే వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే అనియన్స్ క్యారమలైజ్ అయిపోయి చాలా సాఫ్ట్ అండ్ సాగీగా అయిపోతుంది. ఇలా లాస్ట్ మినిట్కి యాడ్ చేసుకుంటే కొంచెం ఆ స్ట్రాంగ్ అనియన్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఆల్రైట్, మిక్స్ చేసేసుకుంటున్నాను నేను. ఎలాగో అవెన్లో పెట్టుకున్న తర్వాత ఆ పచ్చివాసన ఉండదు, ఇట్ బి కుక్ పర్ఫెక్ట్లీ. ఓకే, అండ్ ఫైనలీ ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి మనము. కొంచెం బ్రౌన్ షుగర్. మనం తయారు చేసుకునే ఈ రెసిపీలో కాస్త పులుపు అండ్ తీపి బాగానే డామినేట్ చేస్తుంది, అందుకని ఈ బ్రౌన్ షుగర్ కూడాను. అండ్ ఫైనలీ ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ కోసం కాస్త ఈ నట్మెగ్ పౌడర్, అంటే ఈ జాజికాయ పొడి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, స్మెల్ సో డిఫరెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ని రకాల డిఫరెంట్ చికెన్ వంటకాలు తయారు చేశాను, కానీ ఇలాంటి అరోమా మాత్రం ఐ నెవర్ ఎంజాయ్ ద ఫుడ్. దట్స్ ఆల్. బేస్ పర్ఫెక్ట్గా థిక్గా అయిపోయింది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అండ్ అవెన్లో పాప్ చేసుకుని మెల్లగా కుక్ చేసుకుంటున్నాను. ఒకవేళ అవెన్ లేకపోతే ఏం చేయొచ్చు చెప్తాను అనుకుంటున్నారా? ఏం లేదు, ఇదే ప్రాసెస్ని కాస్త తక్కువ మంట మీద పెట్టేసుకుని స్టవ్ మీద కుక్ చేసేసుకోండి. సో దట్ ఆ బ్యూటిఫుల్ యమ్మీ చికెన్ రెడీ అయిపోతుంది అనమాట. కానీ అవెన్ ఉంది కదా, అందుకని అవన్నీ వాడేసుకుందాము.
లెట్స్ పుట్ ఇట్ ఇన్ ది అవెన్. ఈ పెద్ద భయంకరమైన గ్లౌజెస్ తోటి ఒక 180 degreesకి అవన్నీ ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో ఒక 15 minutes వరకు మనం దీన్ని పెట్టేసుకుని కుక్ చేసుకుంటే ఇట్ బి డన్ పర్ఫెక్ట్లీ. లెట్స్ పుట్ ఇట్ ఇన్ ది అవెన్. ఒక ఫేమస్ ఇండియన్ ఇంగ్రీడియంట్ తోటి రైస్ని ఇంట్రెస్టింగ్గా సౌత్ ఆఫ్రికన్ వంటకంలో ఎలా మార్చుకోవాలి అని చెప్పాను కదా, దాని పేరే గీల్ రైస్. ఆల్రెడీ గీల్ రైస్ తయారు చేసుకోవడానికి చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి. ట్రెడిషనల్గా అయితే ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి అయితే రా గ్రెయిన్ రైస్ అంటే పచ్చి బియ్యాన్ని యూజ్ చేసి ప్రొసీజర్ని ఫాలో అయిపోతారు. కానీ నేను ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఒకవేళ రైస్ మిగిలిపోతే కూడా ఈ గీల్ రైస్ సౌత్ ఆఫ్రికన్ గీల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి అదేంటో ఈరోజు చూద్దాము. వెరీ సింపుల్, ఇన్ఫ్యాక్ట్ సేమ్ ప్రొసీజరే. అక్కడ బియ్యం వేసుకుంటాం, ఇక్కడ రైస్ వేసుకుంటాం, దాట్స్ ఆల్. ఆల్రైట్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. బ్రౌన్ షుగర్, కాస్త బటర్, సినమన్ స్టిక్ అంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్క ఈ గీల్ రైస్కి ఒక సూపర్ ఇంపార్టెంట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ అండ్ ఫ్లేవర్ కోసం ఒక బజ్జీ మిర్చి కూడా వాడుతున్నాను. ట్రెడిషనలీ గీల్ రైస్లో ఎటువంటి వెజిటేబుల్స్ అంటూ యూజ్ చేయరు. చాలా సింపుల్గా మన ఇండియన్ వంటకం గీ రైస్ లాగే చాలా తక్కువగా ఫ్లేవర్స్ తోటి యమ్మీగా తయారు చేసుకునే వంటకం అనమాట ఇది. ఇందులో రేజిన్స్ అంటే కిస్మిస్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. సో నేను ఇక్కడ బేసిక్ రేజిన్స్ అంటే మామూలు కిస్మిస్ అండ్ ఈ బ్లాక్ కిస్మిస్ని కూడా యూజ్ చేస్తున్నాను. యూజ్ చేద్దాం కొంచెం. బిర్యానీ ఆకు అండ్ గీల్ రైస్కి ఇంపార్టెంట్ ఇండియన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? పసుపు. పసుపుని యూజ్ చేసి ఒక మంచి లైట్ గోల్డెన్ కలర్తో ఈ రెసిపీని మనం సర్వ్ చేసుకుందాము. ఇన్ఫ్యాక్ట్ గోల్డెన్ రైస్ అని కూడా ఈ గీల్ రైస్ అని పిలుస్తుంటారు, ఎందుకంటే ఆ కలర్ వల్ల అన్నమాట. ఫ్లేవర్స్ కోసం నేను వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, కాస్త గార్లిక్ పౌడర్ అండ్ ఫైనలీ కొంచెం పాప్రికా పౌడర్ కూడా పక్కన పెట్టుకున్నాను బికాజ్ ఐ లైక్ స్పైస్. అలా కాదు అంటే సింపుల్గా ప్లెయిన్గా కూడా తయారు చేసుకుందాం. మనం దీంతో పాటు ఫ్రెష్ టమాటోస్ తోటి హర్బ్స్ని యాడ్ చేసి ఒక క్విక్ సాలెడ్ని తయారు చేసుకుందాం. ట్రెడిషనలీ ఈ గీల్ రైస్ని సాంబాల్తో సర్వ్ చేసుకునేవారట. సాంబాల్ అంటే మనం ఏషియన్ వీక్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు వి యాడెడ్ సాంబాల్ ఆల్సో ప్రొసీజర్లో. బుజ్జి బుజ్జి సాంబార్ ఆనియన్స్ తోటి కానీ లేకపోతే ఫ్రెష్ వెజ్జీస్ తోటి రోటి పచ్చళ్ళ తయారు చేసుకుని ఈ గీల్ రైస్తో సర్వ్ చేసుకుంటారు. కానీ నేను మాత్రం ఈరోజు టమాటోస్ తోటి స్వీట్ అండ్ ట్యాంగీగా ఒక సాలెడ్ని తయారు చేసుకుని సర్వ్ చేసుకుంటాను. మనం ఆల్రెడీ అవెన్లో పెట్టుకున్న డెనింగ్ నేస్ తోటి. ఓకే, బోల్డ్ అంతా మాట్లాడేసాను, ఇంకా పనులు పడిపోదాము. ఫస్ట్ యాడ్ చేసుకుందాం కాస్త ఆయిల్. ఆనియన్స్ని నేను సాలెడ్లో యూజ్ చేస్తాను. ఈ గీల్ రైస్ని యూనో వాట్ సడన్గా అనిపిస్తుంది ట్రెడిషనల్గా సౌత్ ఆఫ్రికన్ కుజిన్ ఎలా సర్వ్ చేస్తారో అలాగే తయారు చేసేసుకుందాం మనము. ఆల్రెడీ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను కాబట్టి బటర్ బనే ఛాన్స్ ఉండదు. వేసుకుందాం కొంచెం బటర్, కొంచెం కాదు గీల్ రైస్లో కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. మన సౌత్ ఆఫ్రికన్ వీక్లో ఫైనల్ రెసిపీ కదా, కొంచెం బాగానే తయారు చేసుకుందాం రిచ్గా. బటర్ మెల్ట్ అవుతూ ఉండగా వేసుకుంటాను ఇందులో బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క ముక్కని కూడా. ఈ సినమన్ స్టిక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ కనిపించకుండానే ఈ రెసిపీలో ప్లే చేస్తుంది. చాలామంది ఇళ్లలో ఈ వంటకం తయారు చేస్తూనే ఉంటారు, కానీ ఇది సౌత్ ఆఫ్రికన్ ఫేమస్ క్లాసిక్ అని మీకు తెలుసా? అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడానికే కదా నేను ఇక్కడ ఉన్నది. ఓకే, ఇప్పుడు నేను ఇందులో వెరీ లిటిల్ స్పైస్ యాడ్ చేస్తాను. ఎందుకు వెరీ లిటిల్ అంటున్నానంటే బజ్జీ మిర్చి కారం కొంచెం తక్కువగా కూడా ఉంటుంది, నేను కొంచెం యూజ్ చేస్తున్నాను కూడాను. ఓకే, క్రిస్పీగా ఈ గ్రీన్ చిల్లీస్ బజ్జీ మిర్చి మారుతూ ఉండగా నెక్స్ట్ మనం ఇందులో వేసుకుందాం బ్రౌన్ షుగర్ని, అంటే డెమిరారా షుగర్ అంటారు కదా, అదే కొంచెం వేసేసుకుంటున్నాను. ఇలా ముందుగానే వేసేసుకోవడంతో పర్ఫెక్ట్గా ఒక సాసీ బేస్ రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ రైస్ వేసుకున్న వెంటనే టకీమని కలిపేసుకోవచ్చు. స్మెల్ సో గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఈ దాల్చిన చెక్క అరోమా షుగర్ వేసుకున్న తర్వాత చాలా స్ట్రాంగ్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇందులో
ఈ బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్, అదే మన గోల్డెన్ గీల్ రైస్కి కాస్త పసుపు వేసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ పసుపు ప్రతి ఒక్క గ్రెయిన్ని స్టెయిన్ చేస్తుంది కాబట్టి కొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది. మనకి ఆ లైట్ గోల్డెన్ కలర్ మాత్రమే కావాలి. కాస్త సాల్ట్. ఎస్, ఈ బేస్ మాత్రం పర్ఫెక్ట్గా రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం రైస్. ట్రెడిషనల్లీ గీల్ రైస్ని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వేస్లో కూడా తయారు చేసుకుంటారు. మామూలుగా ఇందాక అనుకున్నట్టుగా బియ్యంలో కాస్త బ్రౌన్ షుగర్ అండ్ పసుపు వేసేసుకుని బాగా బాయిల్ చేసుకుని ఎక్సెస్ వాటర్ని తీసేసి కూడా ఈ రెసిపీని తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ నా ప్రకారం ఎక్సెస్ వాటర్ తీసేస్తే ఆ స్టార్చీ ఫ్లేవర్, న్యూట్రియన్స్, గుడ్నెస్ మొత్తం పోతుంది. అందుకని నేను ప్లెయిన్ రైస్ తోటి, మామూలుగా మిగిలిపోయిన రైస్ తోటి కూడా రెసిపీని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అలాగే రెడీ చేసుకున్నాను. ట్రెడిషనల్ గీల్ రైస్ ఎలా ఉండాలో బ్యూటిఫుల్గా అలాగే ఉంది. సో దిస్ ఇస్ డన్. మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ టమాటో సాలెడ్ పని చూద్దాం. దానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి, కానీ ఫ్లేవర్ అండ్ రిచ్నెస్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీనికి నేను యూస్ చేస్తున్నాను బ్యూటిఫుల్ బ్రైట్ 2 tomatoes, లైట్గా కట్ చేసేసుకుందాము. నేను కొంచెం థిక్గానే కట్ చేసుకుంటున్నాను సో దాట్ ఒక మంచి చంకీ బిట్ లాగా వస్తుంది తినేటప్పుడు. టమాటోస్ కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు సాలెడ్ బేస్ రెడీ చేసుకుందాం. దానికి కొంచెం స్పైస్ ఉంటే కూడా బాగుంటుంది కదా. కనుక ఒక చిన్న ముక్క చిల్లీ, కాస్త ఫైన్గానే చాప్ చేసుకుంటున్నాను వీటిని కూడాను. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం సాలెడ్ బేస్ తయారు చేసుకుందాం. వేసుకుందాం కాస్త చిల్లీ పౌడర్, కాస్త ఈ గార్లిక్ పౌడర్ కూడాను, అండ్ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం దంచేసి వేసుకుంటే ఒక డిఫరెంట్ టెక్స్చర్ యాడ్ అవుతుంది కదా. సో లెట్స్ టేక్ ఇట్ అవుట్. కాస్త వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రొసీజర్ అనేది కాస్త మోడర్న్ సాంబార్ మిక్స్చర్ లాగా చెప్పచ్చు. ట్రెడిషనలీ మనం ఈ ఏషియన్ వీక్లో మనం వెరైటీ ఆఫ్ సాంబార్స్ని ఎక్స్ప్లోర్ చేసాము. థాయ్ వీక్లో మనం రెడ్ కర్రీ పేస్ట్ కూడా వేసుకుని దంచుకున్నాం కదా రోట్లో. అలాగే ఈ సాంబార్ని కూడా తయారు చేసుకుంటారనమాట. క్విక్ అండ్ ఈజీ గల ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ తోటి కూడా మీరు తయారు చేసుకోవచ్చు. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఇంకా నేను కాస్త అనియన్ని కూడా యాడ్ చేస్తాను. పర్ఫెక్ట్. టమాటోని డామినేట్ చేయకుండా కొంచెం ఆయిల్, కాస్త చిల్లీ ఫ్లేక్స్ ఆబ్వియస్లీ, అండ్ కొంచెం పెప్పర్ కూడా వేసుకుంటాం. అన్నీ వేసుకున్నాను కానీ ఇంకా సాల్టే వేసుకోలేదు. సో a little of salt and quick mix. బేస్ రెడీ అయిపోయింది. కావాలంటే ఫ్రెష్ హర్బ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ దిస్ ఇస్ పర్ఫెక్ట్. సో టమాటో ముక్కలు ఇందులో వేసేసుకుందాం. క్విక్గా లైట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఓహ్, బ్యూటిఫుల్ సాలెడ్. ఒక విషయం తెలుసా, ఇలా సాలెడ్ని తయారు చేసేసుకుంటే ఇలా వెరైటీ ఆఫ్ ఫ్లేవర్స్ తోటి, ఆల్రెడీ అవైలబుల్ అయిన ఫ్లేవర్స్ తోటి, ఎటువంటి హర్బ్స్ అంటూ ఏం యూజ్ చేయట్లేదు కదా, రోటీస్లోకి, ప్లెయిన్ రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ టైం ట్రై చేసి చూడండి. ఇట్స్ గోనా టేస్ట్ సో గుడ్. యా, బ్రైట్, వైబ్రెంట్, క్విక్ సాలెడ్ రెడీ అయిపోయింది. చూడ్డానికి కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని కింద ఉన్నాయి, కానీ
నేను ప్రెజెంటేషన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేసేస్తానమాట. అండ్ ఈ గీల్ రైస్లో కంపల్సరీ రేజన్స్ ఉండాలి కదా, అందుకే పైన ఈ బ్యూటిఫుల్ రేజన్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ అవెన్లో చికెన్ వింగ్స్ విత్ టామరిన్ సాస్ రెడీ అయిపోతుంది. అన్నీ తీసుకొచ్చేసి ఫైనల్ ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. ఆల్రైట్, లెట్స్ ప్లేట్ ఇట్. ఇప్పుడు ఫ్లేవర్స్ని కూడా యూజ్ చేసేద్దాం ఇక్కడ. సర్వ్ చేసేటప్పుడు ఈ సినమన్ స్టిక్ అవసరం లేదుగా, పక్కన పెట్టేసుకుని కాస్త ఫ్రెష్నెస్ యాడ్ అవుతూ సూపర్గా ఉంటుంది కదా. సో లిటిల్ బిట్ ఆఫ్ పార్స్లీ, పర్ఫెక్ట్ సౌత్ ఆఫ్రికన్ మీల్ రెడీ అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా సర్వ్ చేసి బోల్డ్ అని కాంప్లిమెంట్స్ తోటి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయాలి. సూపర్ యమ్మీ సౌత్ ఆఫ్రికన్ ట్రీట్ గురించి ఇందాక స్టార్టింగ్లోనే బోల్డ్ అంత డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, వర్త్ ద హైప్ లాగే ఉంది కదా. ఈ వీక్ మొత్తం మనం బోల్డ్ అని సౌత్ ఆఫ్రికన్ వంటల్ని కలిసి ఎక్స్ప్లోర్ చేసాము. క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ తోటి. మళ్ళీ వచ్చే వారం ఒక డిఫరెంట్ కలినరీ ఇంటర్నేషనల్ జర్నీ తోటి నేను రెడీ అయిపోతాను. లెట్స్ మీట్ అగైన్ ఇక్కడ గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.